ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ఆ పరమాత్మ శివుణ్ణి, పరంధామ నివాసిని, మన ఆత్మిక తండ్రిని, సర్వాత్మల తండ్రిని అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా సర్వాత్మల తండ్రిని, సర్వాత్మలో కూడా అనుభవం చేసుకోండి. ఈ భూలోకంలో జనన మరణ చక్రాల్లో తిరిగే ఒక ఆట నడుస్తూ ఉంటుంది. పరమాత్మ శివుడు తన ఆత్మల్ని శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఇక్కడికి పంపించి పాత్ర అభినయించమని పంపించారు. కాబట్టి కర్మక్షేత్రం అనేది ధర్మం అనుసరించగా జన్మ జరుగుతుంది. చేసిన కర్మను బట్టి మరణం ఉంటుంది. జననం, మరణం, మరణం, జననం, ఇదే ఆట. ఒక్కసారి అనుభవం చేసుకోండి. ఈ జనన మరణాల ఆటలో సర్వసుఖాలు ఇవ్వటానికి పరమాత్మ శివుడు భూమి మీద అవతరించారు. 84 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు జ్ఞానం. ఈ ఒక్క జన్మ పరమ పవిత్రుడైన ఆ పరమాత్మని స్నేహంతో అనుభవం చేసుకుంటే 5000 సంవత్సరాల వరకు, 84 జన్మల వరకు సర్వసుఖాల యొక్క ప్రాప్తి లభిస్తుందని మనకి ప్రబోధిస్తున్నారు పరమాత్ముడు.
ఈ సంగమయుగంలో మన ఆత్మిక తండ్రి, సర్వాత్మల తండ్రి, సర్వధర్మాత్మలు, దేవాత్మలు, సర్వాత్మలకి తండ్రి అయిన పరమాత్ముడు ప్రతి ఒక్కరికి ఒక సదవకాశాన్ని, స్వర్ణిమ అవకాశాన్ని, వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి జన్మసిద్ధ అధికారం ఉంది. అనుభవం చేసుకోండి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాదు. ప్రతి ఒక్క ఆత్మకి సర్వసుఖాలు ప్రతి జన్మలో ప్రసాదించడానికి భగవంతుడు అవతరించారు. అది పరమ సత్యం. తెలుసుకుని అంగీకరించిన మనం అనుభవం చేసుకోవాలి. ఎనభై 84 సంవత్సరాల నుండి ఒక వృద్ధ మానవ శరీరంలో ప్రవేశించి, నిర్దిష్టమైన తారీఖులలో ప్రవేశించి, ఈ మానవాళ్ళందరికీ జ్ఞానం చెప్పండి, వాళ్ళ ఇంటికి పంపించండి, ఈ జ్ఞానవాక్యాలు పంపండి, నీ ఆత్మకి తండ్రి వచ్చాడని చెప్పండి. ముందుగా తెలుసుకున్న వాళ్ళు రాని వాళ్ళకి చెప్పండి. మీ కర్తవ్యం అదే. మీ విశేష గుణం యొక్క విశేషత అదే. ఒక దీపము అనేక దీపాలు వెలిగించడానికి ఉపయోగపడాలి అని పరమాత్ముడు భారతదేశంలో మౌంట్ ఆబు అనే ప్రదేశంలో ఒక వృద్ధ మానవ శరీరంలో నిర్దిష్టమైన తారీఖులలో సంవత్సరానికి కొన్నిసార్లు వచ్చి పరమ పవిత్రమైన జ్ఞానం చెప్పారు. నువ్వు ఒక ఆత్మ, శరీరం కాదు. నేను నీ తండ్రిని. శరీరానికి శ్వాస పీల్చుకోవటం అంటే ఆక్సిజన్ లోపల వెళ్ళటం, గాలిలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తులకు వెళ్ళటం, మళ్ళీ అక్కడ శుభ్రపడిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రక్రియ ఒక్క 2-3 సెకండ్లు ఆగితే శరీరం మరణిస్తుంది కదా.
అలాగే ఆత్మోన్నతి కోసం నువ్వు చూస్తున్నది చూడనట్లుగా, వింటున్నది విన్నట్లుగా, అంటే చెడు విషయాల్లో, వినిపిస్తున్నది విననట్లుగా నువ్వు వినిపించకుండా ఉంటే అదే మహాపుణ్యం అని చెప్పారు పరమాత్ముడు. నన్నొక్కనే చూడు, నీడలా నీ వెంటుంటాను, నీకు రక్షణగా ఉంటాను, అడుగడుగులో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ మనసులో ప్రతి కార్యం ముందు నన్ను సంకల్పం చేసుకో అని హితబోధ చేశారు ఆయన. పసుపొద్దు, నాకు కుంకుమొద్దు, అగరవత్తులు ఏమీ కూడా నీకు కింద జన్మలోనే పూర్తయిపోయినాయి. దాని ఫలితంగానే జ్ఞానం ఇవ్వటానికి భగవంతుడు వచ్చారు. అనుభవం చేసుకోండి. మరి ఆ జ్ఞానము ఎంతమంది ఉన్నది ఉన్నట్లుగా అనుభవం చేసుకుని కార్యంలో ఉపయోగించుకుంటారో వాళ్ళు నెంబర్ 1 ప్రాప్తిని పొందుతారు. కొద్దిగా ఉపయోగించుకున్న వాళ్ళని బట్టి నెంబర్ వారీగా ప్రాప్తిని పొందుతారని పరమాత్ముడు మన దగ్గర ఫీజు తీసుకోకుండా కర్మల గుహ్యగతిని చెప్పి, ఈ కర్మ చేస్తే ఈ గతి నీకు వస్తుంది అని శ్రేష్ఠ కర్మలు చేయించడానికి భగవంతుడు వచ్చారు. ఒక్కొక్క శ్రేష్ఠ కర్మ అనేక జన్మలకి ప్రాప్తిని ప్రసాదించేస్తుంది. యోగం నేర్పారు. యోగం అంటే నీ కష్ట సుఖాలు నాతో చెప్పుకో, మనసిప్పి, అదే యోగం. యోగాన్ని ప్రయోగం చేసుకో, జ్ఞానాన్ని తెలుసుకుని ఏ సమయంలో ఏది కావాలో అది ప్రయోగం చేసుకో అన్నారు. అదే ధారణ. సేవ చేసుకో, నీ అంతిమ జన్మలో ఉన్న సర్వసుఖాలు ఇతరాత్మల్ని భగవంతుని కలపడానికి సేవ చేసుకోమని చెప్పారు. అంతే, భగవంతుడు భూమి మీదకి వచ్చి 4 సబ్జెక్టులు చెప్పారు. మరి మనం చేస్తున్న దాన్ని బట్టి ప్రాప్తిని ప్రసాదిస్తారు, ఫలాలు ఇస్తారు. నిర్దిష్టమైన యుగాల్లో నీ ఆత్మ సంస్కారాన్ని బట్టి జన్మనిస్తారు. ఈ సంగమ యుగంలో నీకు ప్రత్యక్ష ఫలం ఇస్తారు. పరువు ప్రతిష్టలు విశ్వమంతా వ్యాపించేలా వరదానం ఇస్తారు. వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలకి సర్వసుఖాలు మన ద్వారా ప్రసాదిస్తారు.
ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి మీ పేరు ఏదైనా తప్పకుండా అది చాలా మంచి పేరు అయి ఉంటుంది. కాబట్టి బాబా ఇక్కడ మనకి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వర్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ప్రజలందరికీ పితను నేనే అని తెలియజేయండి అని మనందరికీ బాబా ఆదేశం ఇచ్చారు. ఆదేశానుసారంగా నడిచినప్పుడు ఆనందం వస్తుందని చెప్పారు. కాబట్టి సమయం సమీపంగా వచ్చేస్తుంది. వేగవంతంగా దూసుకుని తుఫాన్లా వచ్చేస్తుంది. దుఃఖపు అలలు ఆకాశం అంటే ఇలా వచ్చేస్తున్నాయి. ఆత్మరూపి తన పిల్లలు శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్న వాళ్ళందరూ అలిసిపోతున్నారు, భయపడుతున్నారు, ఆంతరంగికంగా దుఃఖిస్తున్నారు. ఓ భగవంతుడా ఎక్కడున్నావు అని భారమైన మనసుతో నిన్ను పిలుస్తున్నారు. బాబా, ప్రపంచం వాళ్ళందరికీ కూడా నేను వచ్చాను, నిన్ను వెంట తీసుకెళ్తాను, సౌభాగ్యాన్ని ఇస్తాను, మాతలకైతే మాంగళ్య బలాన్ని ప్రతి జన్మలో ఇస్తాను, సుపుత్రుల్ని ఇస్తాను, ఆదరించే భర్తనిస్తాను, ఆప్యాయత అనురాగంతో ఉండే స్నేహితుల్ని ఇస్తాను, బంధువుల్ని ఇస్తాను, సర్వసుఖాలు ఇస్తానని ఈ ఒక్క జన్మ నాకు అర్పణ చేయమని అడుగుతున్నారు బాబా. కాబట్టి ఎంతమంది మనం అర్పణ చేసామనేది పరిశీలించుకోండి. సమయం చాలా చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది. ఎవరి కోసం ఆగదు. అలా అందరూ అనుభవం చేసుకోండి. నేనొక ఆత్మని, శరీరం కాదు. నక్షత్ర మండలం పైన ఆ శివ పరమాత్మ నుండి నా ఆత్మకి నిరంతరము ఒక ప్రవాహంలా దివ్యశక్తి ప్రసరిస్తూ ఉండాలి. ఆ శక్తి మరి తిరిగి విశ్వంలో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి దుఃఖంలో ఉన్నటువంటి అలజడిలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి అలసిపోయినటువంటి వాళ్ళ హృదయాల్లో నిండిలాగా వరదానం ప్రసాదించు బాబా. మాకిచ్చిన ఈ శక్తి విశ్వం అంతా వ్యాపించాలి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ అందరినీ వదిలి, ఓ భగవంతుడా
ఓ పరమాత్ముడా, ఓ శివ పరమాత్మ రావయ్యా, మాతో మాట్లాడవయ్యా, మా కష్టాలను చూడవయ్యా అని విన్నవించుకుంటున్నారు. రండి శివబాబా. ఈరోజు విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ నుంచి భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి వాయువు లీక్ అవి గాలిలో కలిసిపోయి అనేక ఆత్మల్ని అలజడి చేసి చాలా భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఒక్కసారి మీరు చూస్తారా బాబా? మీకు పరంధామాకు వస్తాయి ఈ దృశ్యాలన్నీ. మాకు తెలుసు, మీకు తెలుసు, కానీ మీరు ఒక్కసారి వచ్చి చూడండి బాబా. చీఫ్ మినిస్టర్స్ వచ్చారు, మినిస్టర్స్, కలెక్టర్స్, ఐజీ అందరూ నీ బిడ్డలే. వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళకి చాలా సహయోగపడ్డారు డాక్టర్లు. బాబా, కానీ నువ్వు రావాలి. నేను కోరుకునేది నిన్ను రమ్మని కోరుకుంటున్నాను. నేను నీ బిడ్డని, వాళ్ళు మీ బిడ్డలో. మీరు ఒకసారి రండి బాబా. ఆ దృశ్యాన్ని చూడండి శివబాబా. రండి. అందరి తరపున నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగిందో, అది ఎలాగా చేయాలో, వాళ్ళకి ముక్తి, జీవనముక్తి ఎలాగ ఇవ్వాలనేది మీకు తెలుసు. కాబట్టి నేను ఎదురు చూస్తుంటాను. మీరు రండి శివబాబా, చూడండి. నిన్న ఈ టైంకి వాళ్ళ ఆనందమైన జీవితంలో జనరల్గా ఫ్రీగా ఉన్నారు. కానీ ఉదయం నుండి వాళ్ళు ఏ క్షణం ఏమవుతుందో, ఇల్లు వదిలేవాళ్ళ, ఇంట్లో ఉండాలా, ఏమవింది, ఏదో పీల్చుకుంటే ఏదో అయిపోతుందని ఎవరికి చెప్పలేని స్థితిలో కుప్పకూలిపోతున్నారు కదా బాబా. ఒకసారి మీరు వచ్చి చూడండి. మా ధర్మం బాబా మిమ్మల్ని ఆహ్వానం చేయటం. మీరెవరో మాకు చెప్పారు, మేమెవరో భగవంతుని బిడ్డలుగా మీరు ముద్ర వేసుకున్నారు. ఇటువంటి ఆపదలో మిమ్మల్ని పిలవటం తప్ప ఇంకెవరిని మేము పిలవకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వచ్చారో మాకు ఇంకెవరూ లేరు, మీరు తప్ప. ఈ ప్రపంచమే మీది.
ఈ ప్రపంచంలో పాత్ర అభినయిస్తున్న వాళ్ళు నీ బిడ్డలు చూడండి బాబా, వాళ్ళు ఎలా ఉన్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో, వాళ్ళ మనసు ఎలా ఉందో, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, వాళ్ళ శరీర ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. మీరు చూస్తే వాళ్ళకి చాలా అదృష్టం లభిస్తుంది. వాళ్ళందరికీ ఈ జన్మలో ఏదో జన్మలో ఉన్న ఖాతా ఆ రూపంలో తీరిపోయిందని, ఇంకా నా బిడ్డల్ని స్వర్గం తీసుకురావాలని ఆలోచిస్తారు కదా మీరు. ఒక్కసారి చూడండి వాళ్ళని. గవర్నమెంట్ కానీ ఆ ఫ్యాక్టరీ యజమాని కానీ ఎక్స్గ్రేసియో ఇస్తారు, లక్షలాది కోట్లాది రూపాయలు ఇస్తారు. అది మరణించిన వాళ్ళు ఉపయోగం లేదు కదా వాళ్ళకి. ఆ మరణించిన ఆ వ్యక్తి పేరు మీద కుటుంబం వాళ్ళు కన్నీరు మున్నీరై కాపురం చేస్తారు. ఆ ధనం వాళ్ళని దుఃఖాన్ని తీర్చలేదు. మీరు వస్తే మీరేం చేస్తారు? ఆత్మ అవినాశి కాబట్టి ఆ ఆత్మ ధరించిన శరీరానికి ఎందుకు ఇలా జరిగిందని మీకు ముందే తెలుసు. ఖాతా లేకుండా కార్యం జరగదని మీ సాక్ష్యస్థితి మీకు తెలుసు. కార్యం పూర్తయిపోయింది, ఖాతా సమాప్తి అయిపోయింది, ఆత్మ ఖాళీగా మిగిలిపోయింది గాలిలో. చనిపోయిన వాళ్ళ గురించి ఒక్కసారి చూడండి. ఖాతా ఆ కార్యం ద్వారా ఖాళీ అయిపోయింది. ఆత్మ గాలిలో నిన్ను చూడటానికి, నీతో చెప్పుకోవటానికి నిరీక్షణలో ఉంది. వాళ్ళని చూడండి బాబా. మీరు భూలోకం వచ్చారంటేనే మాకు ఎంతో ఆనందం. మాకు ఈ జన్మలో మిమ్మల్ని పిలిస్తే వస్తారనే ఆనందం ఎంత గొప్పది బాబా, ఏ జన్మలోనే ఉండదు. మరి ఎంతమంది లాస్ట్కి చనిపోతారో వాళ్ళందరికీ ఏమిస్తారు మీరు? సత్యుగంలో 9 లక్షల మాలలో పూసలుగా మా పుణ్యాన్ని వాళ్ళకి పంచి ఆ ప్రాప్తి స్వరూపాన్ని ఒక్క సెకండ్లో ప్రసాదించండి బాబా, ప్రసాదించండి. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది తిరిగి రాదు. మీకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. కానీ అక్కడ ప్రక్షాళన జరగాలి కాబట్టి ఏదో జన్మ ఖాతా మీరు జడ్జిగా ఉండిపోతారు. ఆ జడ్జి యొక్క తీర్పు ఒక జన్మకే. సుప్రీం జడ్జి అని మీ తీర్పు 84 జన్మలకి వాళ్ళు లెక్కి కూపన్ పొందారు కదా బాబా. ఈరోజు మీరు రావటం వల్ల మీరు ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం వచ్చారు. ఏం చూశారు? ముందు చనిపోయిన
శవాలను చూశారు, వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయో చూశారు, అవి ఏమి చింతింతున్నాయో చూశారు, వాళ్ళ ఖాతా పూర్తి అయిపోయిందని వాళ్ళని స్వర్గం తీసుకురావాలని ఆలోచించారు. వాళ్ళు ఖాళీ అయిపోయారు, ఇటు పాపం లేదు పుణ్యం లేదు. ఏ బిడ్డ, ఏ జ్ఞాని బిడ్డ, ఏ యోగి బిడ్డ, ఏ సుపుత్రులు, ఏ హృదయ సింహాసనాధికారులు వాళ్ళ పుణ్యం వాళ్ళకి ఇస్తారేమో అని నిరీక్షణలో ఉన్నారు మీరు. కాబట్టి మా అందరి పుణ్యం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని సత్యోగం తీసుకొచ్చేయండి. చెప్పారు కదా వాణిలో, మనస సేవ తీవ్రగతిలో ఉన్నప్పుడు 9 లక్షల ఆత్మలు తయారైపోతారని. మరి ఎంతమంది చనిపోయారో, లాస్ట్కి ఇది ఎంతమంది చనిపోతారో వాళ్ళందరికీ ఇవ్వండి బాబా. అరుస్తూ సొమ్మిసిల్లు పడిపోయి వాహనాల మీద వెళ్తున్నా కూడా వాహనం ఒక పక్కనే వీళ్ళు పక్కన పడిపోయారు. అన్నీ మీకు తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. మిమ్మల్ని పిలిపించుకోవటం, వాళ్ళకి జీవన్ముక్తి ఇవ్వటమే మా దివ్య అలౌకిక పరంపిత యొక్క సుపుత్రుల యొక్క అద్భుతమైన కర్తవ్యం. బాబా, మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూస్తారా? ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నారో అన్నీ మీకు ఒక్క సెకండ్లో మీ హృదయం అనే టీవీలో చూస్తానన్నారు. ఈ ప్రపంచాన్ని ఒక్క సెకండ్లో ప్రపంచమంతా చూడగలనన్నారు మీరు. పాపం వాళ్ళు బెడ్ మీద ఎలా ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళ అవయవాలు ఎలాగా సహకరించకుండా ఆత్మని బాధపెడుతున్నాయో ఈ వాయువు తీసుకోవటం వలన. నువ్వు ఆత్మిక డాక్టరు, శరీరానికి కూడా నువ్వే డాక్టరు. ఎందుకంటే శరీరానికి నువ్వు డాక్టర్ అని ఎలా చెప్పగలదు? సత్యయుగంలో ప్రతి ఒక్కరూ 150 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉంటారు. త్రేతాయుగంలో 100 సంవత్సరాలు కలిగి ఉంటారు. 33 కోట్ల ఆత్మలకి అంత ఆయుష్ని ప్రసాదించేవంటే శరీరానికి, దేవతా శరీరానికి నువ్వు డాక్టర్ కదా? నువ్వు శరీర డాక్టర్ కాదా? పరమ పవిత్రమైన డాక్టర్ నువ్వు. శరీరానికి డాక్టరు, ఆత్మ పాప ప్రక్షాళనని తర్వాత ప్రాప్తి స్వరూపాన్ని ఇచ్చే ఆత్మిక డాక్టరు నువ్వు. నీ యొక్క గొప్పతనము, నీ యొక్క విశేషత, నీ నుంచి పొందవలసినటువంటిది ప్రేమ రూపంలోనే పొందగలం బాబా. మరి వాళ్ళకి జీవన్ముక్తిని ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా చూడండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ జీవితాంతము దుఃఖంగా ఉండాలా, అంగవైకల్యం ఉండాలా, లేకపోతే మెదడు పనిచేయకుండా ఉండాలా, ఇవన్నీ మీకు తెలుసు బాబా, తెలుసు. వాళ్ళని కూడా చూడండి. వారికి ఏ సొల్యూషన్లో సాల్వ్ చేయాలో చక్కగా వాళ్ళకి నిద్రిచ్చేయండి. ఆ నిదట్లో నిన్ను చూస్తున్నట్టు వాళ్ళు అనుభవం చేసుకునే వరదానాన్ని ప్రసాదించండి.
గ్రామాలు ఖాళీ చేసి ఇల్లు వదిలి హాస్పిటల్ పాలైపోయారు వాళ్ళు. నిన్నటి రోజునే వాళ్ళు ఊహించారా హాస్పిటల్కి వెళ్తాము ఇలా అయిపోతామని? ఊహించింది జరగందే సృష్టి యొక్క రహస్యం. బాబా ఒక్కసారి వాళ్ళని చూడండి. ఎలా ఉన్నారు బాబా? బెడ్ మీద ఎలా ఉన్నారు వాళ్ళు? మీరే నిర్ణయించండి ఏ చేయాలో వాళ్ళని. నాకేమీ తెలియదు. మీ నిర్ణయమే ఆ ఆత్మలకి కళ్యాణం అవుతుంది. మీ నిర్ణయమే అంతిమ తీర్పు అవుతుంది. మీ నిదానంతో ఆలోచించే నిర్ణయమే వాళ్ళ జీవితానికి మెరుగులు దిద్దినట్టు అవుతుంది. చూడండి శివబాబా, ఇంతలా మిమ్మల్ని పిలుస్తున్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంక ఏ యుగంలోనే కూడా గుళ్ళోకి వెళ్తాం, ఆ దేవతను కోరుకుంటాం, కానీ దేవుని కోరుకోలేం కదా. చూడండి బాబా, మీరే చేయండి ఏం చేయాలో. బాబా, ఇంకెవరు మిగిలిపోయారు? హాస్పిటల్లో ఆ మంచాలపై పడుకుని మాట్లాడలేని సంబంధీకులు, వాళ్ళ దగ్గరుండి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. ఆకలి దప్పికలుండవు, నిద్ర ఉండదు. ప్రతి ఒక్క సెకండు ఎన్నో జన్మలు చేసిన మహాపాపము. భగవంతుడా, ఏం పాపం చేశాను? ఎందుకు నాకు ఇటువంటి శిక్ష ఈ సంబంధికుల్లో ఏర్పడింది అని చింతిస్తుంటారు, అలిసిపోతారు. ఆ మంచాల దగ్గర అలా పడిగాపులు కడతారు, అటు ఇటు మతిలేక తిరుగుతారు. ఈ ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు? కరోనాతో అట్టుడికిపోతుంది. సూర్యుడు బగబగమంటూ వేసంకాలం ఎలా ఉంటుంది చూడండి బాబా. మరి వాళ్ళు నీ పిల్లలే కదా. వాళ్ళకి లోకధర్మంగా వాళ్ళకి బంధుత్వం ఏర్పడింది కదా, కానీ వాళ్ళకి బంధువు నువ్వే కదా. ఇప్పుడు ఎప్పుడైతే 84 సంవత్సరాల నుంచి భూమి మీదకి వచ్చావో అందరికీ బంధువు నీవే, అందరికీ స్నేహితుడు నీవే, అందరికీ తల్లి తండ్రి నీవే, అందరికీ అన్ని సంబంధాలు నీవే అని మాకు తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకు అనుభవం చేయించండి బాబా, అనుభవం చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. మీరు పిలవగానే వచ్చారు. మీ రాకతో ప్రకృతి పరవశించింది. నా తండ్రి వచ్చారు అని మీకు స్వాగతం పలికింది. మీరు ఈరోజు రావటం వలన విశాఖపట్నం భూమి ఎంతో పరవశించిపోయింది. హాస్పిటల్ అన్నీ కూడా పావనమైపోయినాయి. వాళ్ళ మధ్యలో నిరాశ పోయి ఆశ కలిగింది.
బంధువుల్లో ధైర్యం పెరిగింది. 9 లక్షల ఆత్మలో మరణించిన వాళ్ళకి స్వర్గప్రాప్తి లభించింది. ఇంకెంతకంటే ఏం కావాలి బాబా? ఇంకా ఆపదలు పెరిగిపోతాయి అన్నారు. రోజు రోజుకి తమో ప్రధానం అయిపోతుంది కానీ బాగుపడదన్నారు. మరి మీ పిల్లలైన మా అందరికీ ధైర్యము, నిన్ను స్మృతి చేసుకునే, నిరంతరము నిన్ను స్మృతి చేసుకునే వరదానము ప్రసాదించండి బాబా. మరి మీకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు మిమ్మల్ని. మీకు ఇటువంటి లోకాలు కోటి ఉన్నట్టు భక్తులు చెప్తారు. నేను 100% విశ్వసిస్తాను. ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా మీకు ఎన్ని లోకాలు ఉన్నాయి? అఖిలాండ, అఖిల అంటే లెక్కలేనటువంటి అండాలు అంటే ఆత్మలు ఉన్నాయి. ఈ సాకార లోకానికి లెక్కలు చేయలేము. అది కోటి బ్రహ్మాండాలు పైన గెలాక్సీలు ఎన్నో కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్నిటికీ నాయకుడు అంటారు. జ్ఞానులు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కాదు, నేను నమ్ముతున్నాను ఆ మహావాక్యాన్ని. 84 లక్షల జీవరాశులని చెప్తారు వాళ్ళు. అది కూడా నేను పూర్తిగా విశ్వసిస్తాను. నువ్వు ఒక డ్రాయింగ్ మాస్టర్ లాగా ఏ ఆత్మకి ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారం ఆధారంగా దానికి శరీరాన్ని ఇచ్చి, ఎక్కడ పాత్ర ఇచ్చి, దానికి దైనందిక సదుపాయాలు ఇవ్వాలో, జీవిత సుఖం ఇవ్వాలో అని ఏనాడో రచన చేసేసావు. అంచేత నీ శక్తి చాలా చాలా గొప్పది. నువ్వు సత్యమైన మనస్సు యొక్క స్నేహంతో పిలిస్తే రాజీ అయిపోతావని ఈరోజు పిలిచాం. వచ్చారు. అనంత విశ్వం పైన శాంతి వర్షం కురిపించారు. చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా చాలా కార్యాలు ఉంటాయి కాబట్టి చక్కగా మీకు పరంధామ వెళ్ళండి బాబా. మీకు వీడుకోలు చెప్పుకుంటున్నాం, టాటా చెప్పుకుంటున్నాం. మీరు వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు బాబా. మీరు తప్ప డాక్టర్లు వచ్చినా నథింగ్, ఏమీ చేయలేరు. ఏం చేస్తారు వాళ్ళు? కొంచెం ఏదైనా తేడా ఉంటే చేయగలరు, చాలా తేడా ఉంటే ఏం చేయలేరు కదా. డాక్టర్ల వల్ల ఏమవుతుంది బాబా? ఔషధాల వల్ల ఏమవుతుంది? ఔషధము ఆయుష్నిస్తుందా? ఔషధం శరీరానికి కొంచెం సుఖం ఎత్తుంది, ఆయుష్ ఎత్తుందా? ఏ ఔషధం ఆయుష్ ఇవ్వదు. ఆయుష్ మీ నిర్ణయం బట్టి అవుతుంది. రాజకీయంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది ఒకటయ్యి, అయ్యో నా ప్రజలకు ఎలా అయిపోయిందని వాళ్ళంతా వచ్చారు. కానీ వాళ్ళు మాత్రం ఏమివ్వగలరు? మనసుతో అయ్యో ఎలా జరిగిందని చింతించగలరు, సానుభూతి చూపించగలరు, ధనం ఇవ్వగలరు, తిరిగి ప్రాణం ఇవ్వలేరు. వాళ్ళ సంబంధీకులకి ఒక్క దృష్టితో శాంతినివ్వలేరు, సానుభూతి ఇవ్వగలరు కానీ శాంతినివ్వలేరు. వాళ్ళ ధనం ఇవ్వగలరు, ఈ ఒక్క జన్మకే, అది చనిపోయిన ఆత్మ అనుభవించదు. కానీ మీరు 84 జన్మలకి భాగ్యం ఇస్తున్నారు. మీ విశేషత మాకు తెలుసు. థ్యాంక్ యూ బాబా. ఈ అనంత విశ్వం తరపుని ఈ గ్యాస్కి బలైపోయినటువంటి ఆత్మలందరూ తరపుని, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళందరూ తరపుని నువ్వు వచ్చి చూసావు కాబట్టి వాళ్ళు చాలా అదృష్టవంతులు, పుణ్యాత్ములు.
చాలా సంతోషం బాబా. ఎక్కడ ఏం జరిగినా మీరు అలా చూసి శాంతి శక్తిని ప్రసాదించండి బాబా. సంతోషం బాబా. మీరు విశాఖపట్నం పిలవగానే వచ్చి విశాల హృదయంలో ఉన్న మాకు ఆశీర్వదించినందుకు మేము మర్చిపోలేకపోతున్నాం. మీతో మాట్లాడటానికి ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నాం, కానీ మీకు చాలా కార్యాలు ఉంటాయి కాబట్టి సెలవు బాబా. ఈ భూమండలంలో ఇంకా ఆపదలు, అన్యాయము, అధర్మము, అవినీతి, ఆకలి చావులు ఎన్నో ఇంకా జరగవలసి ఉన్నాయి. అన్నిటికీ మీరు తప్పకుండా హాజరవి వాటిని పావనం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.